జైలు వద్ద వైకాపా నేతల అరాచకం, లోపల నుంచి చెవిరెడ్డి ఇతర నిందితుల అరుపులు, వారు బయటకు వచ్చేలోపు జైలు గేటు వద్ద రచ్చ, బయట నుంచి గేటు పెడుతూ నాయకుల బయట నుంచి గేటు బాదుతూ నాయకులు వీరంగం. 5:30కే జైలు వద్దకు చేరుకొని నానా హడావిడి మొదలుపెట్టారు. సిబ్బంది సర్ది చెప్పినా వినకుండా తాము వచ్చిందే గొడవ చేయడానికి అన్నట్లు రెచ్చిపోయారు. రోడ్డుపై బైఠాయించి జైలు తలుపులను బాదుతూ నానా హంగామా చేశారు. ఇదే కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లోపల నుంచి పెద్దగా అరవడం మొదలుపెట్టగా బయట నుంచి నేతలు వంతపాడారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగాను జై జగన్ అంటూ కేకలేశారు. బెయిల్పై వచ్చిన నిందితులను బయటకు పంపే లోపు వైకాపా శ్రేణులు ఇలా వికృత చేష్టలకు పాల్పడ్డారు. ఇది కదండి వీళ్ళు రాసినటువంటి వార్త. అంటే లోపల జైలు లోపల చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అరుపులేశారు, కేకలేశారు. లోపల ఏమన్నా బాత్రూంలో అంటే జైలు లోపల ఏమన్నా బాత్రూంలో దూరి మీరు చూసారా? జైలు లోపల ఏమన్నా బాత్రూంలో చూసారా? టాయిలెట్ పేపర్లను జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఊరికే పేరు పెట్టలా. అరుపులతో హడలెత్తించిన చెవిరెడ్డి ఎందుకు వదలటం లేదు, మీకేం హక్కు ఉంది, కావాలని కుట్రలు చేస్తున్నారు, మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టమని బెదిరించారు. గోవిందప్ప బాలాజీ తలను గోడకు కొట్టుకున్నట్టు నటించి అరుపులతో హడలెత్తించారు. ఎక్కడ లోపలంట. ఈనాడేం బయట ఉన్నారు, లోపలేమో ఆయన గోడకి తల కొట్టుకున్నట్టు నటించి అరుపులతో హడలెత్తించారంట. జైలు అధికారులు చెప్పినా వెళ్ళలేదని తెలిసింది. జైలు లోపల ఎవరు బాత్రూంలో దూరేవు, లేదంటే బాత్రూంలో ఏమైనా కడుగుతారా సరా? కడుగుతున్నప్పుడు మీకు ఏమైనా తెలిసిందా? గోవిందప్ప బాలాజీ గారు దగ్గరలో బాత్రూంలో ఏమైనా క్లీన్ చేయడానికి పోయారా మీరు? చెవిరెడ్డి ఇతర నిందితులు అరుపులు విని గేటు బయట ఉన్న వైకాపా నేతలందరూ రెచ్చిపోయారు. ఎవడరా లోపల, మా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం జరుగుతుంది, ఎందుకు లోపల నుంచి మా వాళ్ళు అరుస్తున్నారంటూ బయట నుంచి తలుపులు బాదారు. పోలీసులు నెట్టుకుంటూ ముందుకెళ్లారు. డైరెక్ట్ జైల్లోక. ప్రభుత్వానికి అధికారులు పరుష పద్యాలతో దూషించారు. ప్రభుత్వాన్ని పరుష పద్యాలతో దూషించారంట. ఇదొక దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం గారు దూషించుంటారు. మీ ఇష్టం ఉన్నట్టు వార్తలు. ఉద్రిక్త పరిస్థితులపై పోలీసులు ఆరాధిస్తున్నారు. మా ప్రభుత్వానికి న్యాయమన్నా చట్టమన్నా, ఈ ప్రభుత్వానికి న్యాయమన్నా చట్టమన్నా గౌరవం లేదు, హైకోర్టులో హౌస్ మోషన్ మూవ్ చేశారు, స్టే వస్తే మళ్ళీ లోపలే బంధించాలని ఆలోచన చేశారు, మేము గొడవ చేయడం వల్లే వదిలేరు, అంతా డ్రామాలు ఆడుతున్నారని నిందితుడు ధనంజయ రెడ్డి జైలు నుంచి బయటకు వచ్చాక మీడియా ఎట్టు ఆరోపించారు. మీరు పెట్టినయే తప్పుడు కేసులు. ఇంకా కూడా వాళ్ళకి బెయిల్ వచ్చినా కూడా వాళ్ళని వదలకుండా ఏదైతే 5 గంటలకే పొద్దున్నే రిలీజ్ అవ్వాల్సిన 9 గంటల దాకా జైలు అక్కడ రానియకుండా చేసి ఒక ప్లాన్ ప్రకారం డ్రామా ఆడింది మీరు. మళ్ళీ ఇక్కడ వైసీపీ నేతలు గొడవ చేశారని చెప్పి ప్రజల మెదడులోకి విషాన్ని ఎక్కించాలి. ఎందుకంటే వీళ్ళు బాత్రూములు బెడ్రూముల్లో ఏదేదో జరిగిపోయిందని వార్తలు రాసే పత్రికలు కాబట్టి ఇలానే ఉంటాయి వీళ్ళ నీచమైనటువంటి వార్తలు.